కాణిపాకవర సిద్ధి వినాయక జయము జయము, మాకు శుభము శుభము. కాణిపాకవర సిద్ధి వినాయక జయము జయము, మాకు శుభము శుభము. బాహుదా నది తీరంలో వెలిసారంట, ఐరాల మండలంలో చిత్తూరు జిల్లాలో. సమీపాన గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు, గ్రుడ్డి మూగ చెవిటి ఉన్నారు. పొలం కోసం బావిలో లోతు త్రవ్వుచుండగా పలుగుకు శిల తగిలింది, ఆ శిలకు రక్తం కారింది. నీరు రక్తం కలిసాయి, అవి తాగితే ముగ్గురన్నదమ్ములు ఆరోగ్యవంతులైనారు. ఆ విషయం ఆ నోట ఈ నోట జనులకు తెలిసి తండోపతండాలుగా వచ్చారు. కొబ్బరికాయలు కొట్టారు. ఆ నీరు ఎకరం పావు పైన పారింది. కాణిపాకం కాణిపరకం తమిళ పదము. కాణి అంటే పొలము, పాకం అంటే నీరు పారడం. కాణి అంటే చిత్తడి నేల, అందువల్ల కాణిపాకం అను పేరు వచ్చింది. వరసిద్ధ వినాయక గణపతి స్వామి ఇచట స్వయంభూగా వెలిసారు. మహిమ గలవారు, కోరిన కోర్కలు ప్రసాదిస్తారు. మొక్కుకున్న వారికి ఆరోగ్యం శుభము కలుగ చేస్తారు. బాధలను తొలగించి బంధ విముక్తులు చేస్తారు. మహిమ గలవారు కాణిపాకవర సిద్ధి వినాయక స్వామి. కాణిపాకవర సిద్ధి వినాయక స్వామి జయము జయము, మాకు శుభము శుభము. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారు చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో వెలిశారు. బాహుదా నది తీరంలో వెలిశారు. అక్కడ ఆ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. వారు గుడ్డి మూగ చెవిటి. వాళ్ళు తమ పొలం కోసం బావిలో తవ్వుతున్నారు. అలా తవ్వుతుంటే ఆ పలుగుకు పారకు వచ్చేసి ఒక శిల తగిలింది. అది స్వామివారి విగ్రహం. అయితే ఆ విగ్రహానికి ఆ తగలడం వల్ల రక్తం కారింది. తర్వాత ఆ రక్తము నీరు అంతా కలిసిపోయాయి. ఈ ముగ్గురు వీటిని ముట్టుకోగా వాళ్ళ యొక్క అవలక్షణాలన్నీ పోయి ఆరోగ్యవంతులయ్యారు. ఆ విషయం ఆ నోట అందరూ తెలుసుకొని జనులు గుంపులుగా వచ్చారు. అది చూసి ఆ విశేషం చూసి అందరూ కొబ్బరికాయలు కొడితే ఆ నీరు ఎకరం పావు పైన పారిందంట. అందువల్ల ఇది కాణిపరకం అనేది తమిళ పదం. అలా ఈ కాణి అంటే ఎకరం పావు, చిత్తడి నేల అని అర్థం వస్తుంది. పాకం అంటే నీరు పారడం అండి. ఈ విధంగా కాణిపాకం అనే పేరు వచ్చిందండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు. చాలా మహిమ గలవారు. ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదండి. ఎవరైనా వాగ్దానం చేశారనుకోండి, అందులో సత్యం ఉంటేనే వాగ్దానం చేయాలా. అసత్యమైతే వాగ్దానం చేస్తే స్వామివారు ఆగ్రహం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ మొక్కుకున్న వారికి స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారండి. ఆరోగ్యం కానీ, ధనం కానీ,
శుభం కలుగజేస్తారండి. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారు మహిమ గలవారండి. ఈ చిత్తూరు పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉందండి, దేవాలయం ఉందండి. తిరుపతికు 68 కిలోమీటర్లు ఉండి, ఇంకా బెంగళూరు నుంచి కానీ, తర్వాత తమిళనాడు నుంచి కానీ, పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ నుంచి కానీ, దేశం నలుమూలల నుంచి కానీ భక్తులు అందరూ తండోపలుగా వచ్చి స్వామిని దర్శించుకుంటారండి. ఇంకా తిరుపతి వెళ్ళేవారు ఖచ్చితంగా వచ్చి స్వామిని దర్శించుకొని పోతారండి. స్వామి మహిమ కలవారండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు జయము జయము, మాకు శుభం అండి. శుభం కలగాలని స్వామివారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాసులు కొరపల్లి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.